హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ అక్షంతల ఛానల్. గోల్డ్ వీడియో చేస్తున్నానండి. హాఫ్ తులం నుంచి 2 తులాల వరకు నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదేమో నవరత్నాలది హారము. దీనికి ముత్యాలు అల్లిపించుకున్నాను కిందికి నేనైతే. దాంతోపాటు ఈ సెట్ అండి, నవరత్నాలకి కమ్మలది సెట్తో చేయించుకున్నాను. కమ్మలు, ఇంకా ఇది నెక్కి సెట్ లాగా వస్తుంది, నెక్లెస్ లాగా ఉంటుంది. చూడండి, నవరత్నాల కమ్మలు. బ్యాక్ సైడ్ కూడా నాకు దిమ్మ కూడా గోల్డ్దే వచ్చింది దీనికి. ఈ కమ్మలు వచ్చి 8 గ్రామ్స్ పడినాయండి. అండ్ ఈ సెట్, ఈ నెక్ సెట్ వచ్చేసి నాకు 2 తులాలు పడిందండి. 2 తులాలు. ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి పర్ల్స్ అనేది నేను అల్లిపించుకున్నాను కిందికి, దానివల్ల వెయిట్ అనేది నాకు ఎక్కువ పడింది. ఈ స్టోన్స్కే ఎక్కువ కాస్ట్ అవుతాయండి, నవరత్నాలు కాబట్టి. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది. బాగుందా? మీ అందరికి నచ్చిందా? ఇది వేసుకుంటే దీని లుక్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు గోల్డ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. అది 1/2 గ్రామ్ నుంచి 1/2 తులా వరకు ఉండే కలెక్షన్ చూపించాను నా దగ్గర. ఇప్పుడు అయితే 1/2 తులా నుంచి 2 తులా వరకు ఏమేమి సెట్స్ ఉన్నాయో చూపిస్తున్నాను. అందులో ఇదొక సెట్. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి పౌడాలదండి. ఇది ఇంతకుముందు ముత్యాలది చూపించారు కదా నవరత్నాలతో పాటు, ఇదేమో పావడాలది. ఈ బీడ్స్ వచ్చేసి ఒరిజినల్ అండి. ఇవి చైన్ వచ్చేసి ఇట్లా మనకి బీడ్స్ అన్నీ తీసుకొని ఇట్లా 3-4 లైన్స్ తోని కుట్టించుకున్నాను నేను. ఈ లోపల చిన్న చిన్న నట్స్ అనేటివి ఉన్నాయండి, ఇవి కూడా గోల్డ్వే. ఈ హ్యాంగింగ్ ఉంది కదా, ఈ డ్రాప్ లాగా వాటికి ముత్యాలు ఇంకా పౌడాలు 2 అలిపించుకున్నాను. ఆ డ్రాప్లో వైట్ స్టోన్ పెట్టించుకున్నాను. ఈ నట్స్ అన్నీ గోల్డ్వేనండి. ఇందులో వాడిన నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ గోల్డ్వే. ఇది నాకు 1.5 తులం దాకా పడిందండి. ఎందుకంటే మధ్యలో నట్స్ వేసాను కదా, అవన్నీ గోల్డీ కాబట్టి వాటికి నాకు ఎక్కువ కాస్ట్ వెయిట్ అనేది పడింది. ఈ సెట్ వచ్చేసి 1.5 తులం పడిందండి. హుక్ కూడా బ్యాక్ సైడ్ గోల్డ్దే ఇచ్చిండ్రు దీనికి. ఈ డ్రాప్స్ వచ్చేసి ఇలా ముత్యాలు ఇంకా పౌడాలతోనే అల్లిపించుకున్నాను. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సెట్. నెక్ వరకు వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎటువైపు వేసుకున్నా సెట్ అనేది దాని లుక్ సేమ్ ఉంటుందండి. సెట్ వెనక సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ పడినా నెక్ సెట్ అనేది డిజైన్లో ఏం చేంజ్ ఉండదు. ఎటు నుంచి చూసినా సేమ్ డిజైన్ ఉంటుంది. నెక్ వరకు అంటే మీడియం ఉంటుందండి, ఫుల్గా నెక్కి ఉండదు, మీడియం లెంత్ ఉంటుంది. ఇవి ఒరిజినల్ అండి పౌడాలు. కిందకి వచ్చేసరికి కొంచెం పెద్ద పౌడాలు అల్లిపించుకున్నాను. మధ్యలో నట్స్ వేయించాను. పౌడాలు కూడా మళ్ళీ హ్యాంగింగ్ చేయించుకున్నాను. ఆ డ్రాప్కి ముత్యాలు ప్లస్ పౌడాలు. పైకి వచ్చేసరికి చిన్న చిన్న పౌడాలు ఇవన్నీ ఇట్లా డిజైన్ చేయించుకున్నాను నేను. బాగుందా? అండ్ ఇక్కడ నట్స్ కూడా మనకి 3 లైన్స్ ఒక మీడియం వరకు వచ్చినాయి. ఆ తర్వాత అన్ని ప్లెయిన్ పౌడాలు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ మనకు అవసరం లేదు కాబట్టి అక్కడ పై వరకు ఇయ్యలేదు నట్స్ అనేటివి. ఇవన్నీ గోల్డ్వే నట్స్. దీనికే మనకి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ పడింది. నార్మల్గా ఈ డ్రాప్స్ ఒకటే వేయించుకుంటే ఇంకా లైట్ వెయిట్లో అయ్యేటివి, కానీ దానికి నార్మల్ బీడ్స్కి వేసుకుంటే అంత లుక్ ఉండదని నేను ఇట్లా వేయించుకున్నాను నట్స్ వేయించి. అండ్ ఇవి వచ్చేసి దీనికి సెట్ లాగా సపరేట్గా తీసుకున్నానండి. ఇవి దీనికి సెట్ లాగా అవుతాయని తీసుకున్నాను, దీంతో పాటు వేయించుకునేవి కావు. ఇవి నేను సపరేట్గా తీసుకున్న సెట్స్. ఇవి కూడా పౌడాలయే వచ్చినాయి బీడ్స్, దీంట్లో పూసలు. అండ్ ఇది హుక్ లాగా ఉంటుందండి. ఇది
తీయొచ్చు, వేసుకోవచ్చు. ఈ కిందిది మాత్రం హ్యాంగింగ్ ఉంది కదా, అది ఈ పైన దాంతో తీసి వేసుకునేటట్టుగా హుక్ తీసుకున్నాను. అది ఆ హుక్కి ఇంకా చాలా రకాల కమ్మలు, బీడ్స్, పర్ల్స్ ఇట్లా మనం వేసుకొని తీసుకునేటట్టు ఉంటుందని అది ఒక హుక్ తీసుకొని వాటి కిందికి హ్యాంగింగ్ అనేది తీసుకున్నాను. ఈ సెట్కి ఇది మ్యాచ్ అవుతుంది ఆ ఉద్దేశంతో తీసుకున్నాను నేను. బాగుందా? ఈ కమ్మలు వచ్చేసి నాకు 8 గ్రామ్స్ పడినాయండి కమ్మలు. ఓన్లీ హ్యాంగింగ్, ఆ హుక్ కాకుండా 8 గ్రామ్స్ పడినాయి. ఆ హుక్ నార్మల్గా తీసుకున్నాను పైనది. అవి అన్నిటికీ సెట్ అయితే అని తీసుకున్నాను. ఈ కమ్మలు 8 గ్రామ్స్. ఈ నెక్ సెట్ వచ్చేసి 1.5 తులం పడిందండి. మొత్తం వచ్చి 2 తులాల లోపే ఈ సెట్ అనేది. అండ్ ఇది వచ్చేసి నల్లపూసల చైన్ అండి. లాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా లాంగ్, ఇది పెద్దది. మొత్తం ప్లెయిన్ నల్లపూసలు, అక్కడక్కడ గోల్డ్ బాల్స్ ఇప్పించుకున్నాను నేను. మొత్తం ప్లెయిన్గా ఇప్పించుకొని అక్కడక్కడ గోల్డ్ బాల్స్ లాకెట్ మాత్రం స్టోన్స్, వైట్ స్టోన్స్ పెట్టించుకున్నాను. సీజెట్స్ చూడండి, బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ లాకెటే చాలా వెయిట్ ఉంటుందండి. ఇది మొత్తం సెట్ వచ్చేసి నాకు 3 తులాలు పడింది. దీనికి కమ్మలు కాకుండానే ఉట్టి చైన్ వచ్చే నాకు 3 తులాలు అట్లా పడింది. ఎందుకంటే లాకెటే నాకు చాలా హెవీ వెయిట్ ఉంది. ఇదిగోండి ఇట్లా చిన్న బాల్స్ ఇప్పించుకున్నాను నేను. చైన్ అంతా ఇలాగే ఉంటుంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా ఉన్న సూపర్ ఉంటుంది వేసుకుంటే. ఇది చాలా లాంగ్ చైన్. ఇది నాకు 3 తులాలల్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది షార్ట్ అండి. షార్ట్ అంటే మీడియం ఉంటుంది, మీడియం షార్ట్. ఈ లాకెట్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను, డైమండ్ లాకెట్. దీనికి నార్మల్గా పర్స్ చైన్కి, నార్మల్ చైన్కి దేనికైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ నలుపూసల షార్ట్ చైన్కి నేను వేసుకున్నాను. ఇది తీసి ఇంకా వేరే వాటికి కూడా వేసుకునేటట్టుగా ఎట్లుంటుంది. ఈ లాకెట్ అనేది సపరేట్గా తీసుకుని నేను ఇప్పుడు దీనికి వేసాను. ఇలాగే ఉండిపోయింది, చూపిస్తున్నాను మీకు అట్లే. ఈ చైన్ వచ్చేసి షార్ట్ నలుపూసలు అండి, మీడియం లెంత్ వస్తుంది. ఇది డ్రెస్సెస్ పైకి, ఫ్యాన్సీ శారీస్ పైకి చాలా బాగుంటుందని ఇట్లా తీసుకున్నాను. ఈ సెట్ వచ్చి కూడా నాకు 1.5 తులం పడిందండి. 1.5 తులంకి ఇట్లా 3-4 లైన్స్ అయితే వచ్చినాయి నాకు. 3 లైన్స్ అయితే వచ్చినాయి. బ్యాక్ సైడ్ వచ్చి గోల్డ్ చైన్ వస్తుంది. ఫ్రంట్ మాత్రమే నలుపూసలు ఉంటాయి. ఈ మీడియం లెంత్ ఉంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది ఇది. ఆ లాకెట్ అయితే సపరేట్ అండి, దీనికి వచ్చింది ఏం కాదు, నేనే దీంట్లో వేసి అట్లా పెట్టినాను. చూడండి ఎట్లుందో, బాగుందా ఇది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది ముత్యాలతోని అల్లిపించుకున్నాను. దీంట్లో ఈ బాల్స్ ఒకటే గోల్డ్ అండి. ఇవన్నీ ముత్యాలు, రియల్ పర్ల్స్ అండి. ఈ పర్ల్స్కే నాకు చాలా కాస్ట్ పడినాయి. అండ్ ఈ హుక్ వచ్చేసి కూడా గోల్డ్. ఇది ఈ బాల్స్ గోల్డ్ హుక్ మాత్రమే ఇందులో గోల్డ్. ఈ గోల్డ్ వచ్చేసి చాలా తక్కువ అండి, 2 గ్రామ్స్లో అయిపోయింది. 2 గ్రామ్స్. ఇంకా లాకెట్ వేసుకుంటే ఒక 3-4 గ్రామ్స్లో మనకి ఈజీగా ఒక 1/2 తులం లోపు మనకి చైన్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి లాకెట్ ఉండే ఇప్పుడు అది కనిపిస్తలేదు ఎక్కడ ఉందో, ఉట్టి చైన్ మాత్రం కనిపించింది, మీకు చూపిస్తున్నాను. బాగుందా? ఇలా కూడా వేసుకోవచ్చు, లాకెట్ లేకుండా కూడా సింపుల్గా మంచిగా ఉంటుంది. ఇదిగో ఈ బాల్ అనేది గోల్డ్. ఈ బాల్ మనకి 2 గ్రామ్స్కి 4 అట్లా వస్తాయి. ఇంకా కొన్ని కొంచెం లైట్ వెయిట్లో కూడా వస్తాయి, 5 వస్తాయి, 3 వస్తాయి, వెయిట్ ఎక్కువ దాన్ని బట్టి. బాగుందా ఇది?
ఈ పర్ల్స్కే పెట్టాలండి రేటు మనము. చాలా కాస్ట్లీ పర్ల్స్. వీటికి మ్యాచింగ్ టాప్స్ అవుతాయి అని ఈ కమ్మలు తీసుకున్నాను. ఈ చైన్కి సెట్ అవుతుంది అనేసి. ఇవి దీంట్లో కూడా ముత్యం వచ్చింది కమ్మలల్లో. ఈ మెరూన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అదొక్కటే వేయించుకున్నానండి. అవి రెండిటికే చాలా కాస్ట్ పడింది నాకు. అందుకని అవి రెండు వేయించుకున్నాను. అది కూడా మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇవి ముత్యాల కమ్మలు. ఈ ముత్యాలకు మ్యాచ్ అయ్యేటట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా రెడీమేడే తీసుకున్నానండి, నేనేం చేయించుకోలేదు. కాకపోతే దీనికి మ్యాచ్ అవుతాయని ఈ టాప్స్ పెట్టుకున్నప్పుడు ఈ చైన్ తీసుకుంటాను నేను. చాలా తక్కువ వెయిట్లో మనకి సెట్ అనేది వచ్చేస్తుంది. కమ్మలతో కావాలంటే హాఫ్ తులంలోనే మనకి ఇది రెడీగా ఉంటుంది, రెడీ అయిపోతుంది. ఇంకా లాకెట్ అట్లా వేసుకుంటే ఇంకా కొంచెం వెయిట్ వస్తుంది. లాకెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది కూడా బీడ్స్ ఇదేనండి. ఇవన్నీ గ్రీన్ కలర్ చిన్న బీడ్స్ అండి. వీటికి కిందికి వచ్చేసరికి నేను కొన్ని ముత్యాలు అలిపించుకొని దాంట్లో గోల్డ్ బాల్స్ రెండు వేయించుకున్నాను. ఇందాక చూపించాను కదా మీకు హౌక్కి, ఇప్పుడు ఆ డ్రాప్ అనేది వేయించుకున్నాను చూడండి. కమ్మలు దీనికి సెట్ అవుతాయని ఇట్లా పెట్టుకున్నాను నేను. ఇది వేసుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటాను. ఇగో ఇవి మాత్రమే గోల్డ్ బాల్స్ ఇవి. అండ్ దీనికి హుక్ కూడా గోల్డ్దేనండి. ఇగో ఈ కమ్మలు. ఆ హుక్ అనేది ఇంతకుముందు చూపించినాను కదా, అది మనకి ఒక గ్రామ్న్నరలో అయిపోతుంది హుక్. ఇలా చాలా కలరు బీడ్స్ డ్రాప్స్తోని మనము అల్లిపించుకొని ఇట్లా కమ్మలకి హ్యాంగ్ చేసుకోవచ్చు. కలర్ మ్యాచింగ్ డ్రెస్సెస్కి కానీ ఇట్లా బీడ్స్ జ్యువెలరీ ఉంటే బీడ్స్ జ్యువెలరీకి కానీ ఇట్లా హ్యాంగింగ్ చేయించుకోవచ్చు. ఆ కింది హ్యాంగింగ్ మనకి హాఫ్ గ్రామ్ మన వెయిట్ని బట్టి తయారైపోతే, పైన మాత్రం గ్రామ్న్నర 2 grams ఒక్కొక్కటి వెయిట్ని బట్టి డిజైన్ని బట్టి అట్లా వస్తాయి మనకి. మినిమం గ్రామ్ అయితే పడుతుంది పైదానికి. దీనికి నాకు ఎక్కువ పడింది, కొంచెం స్టోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక ఈ బాల్స్ వచ్చేసి 2 grams వచ్చేసినాయి ఉక్కుతో కలుపుకొని. ఈ కమ్మలు ఒక 2 grams పెట్టుకున్నా మనకి ఈ సెట్ అనేది మొత్తం 4 grams ఈ సెట్ అయితే వచ్చింది. దీనికి పెట్టాల్సిన డబ్బులు మాత్రం ఈ బీడ్స్కే ఎక్కువ కాస్ట్ అవుతాయి. గోల్డ్ తక్కువ ఉంటుంది. గోల్డ్ తక్కువ అయినా చాలా రేటే కదండి. అయినా చిన్న ఐటమ్ అనేది గోల్డ్లో అవుతుంది మనకి. ఇట్లా 4 grams ఈ సెట్ అయితే వచ్చేసింది. 2 grams కమ్మలు, 2 grams చైన్ బాల్స్ అండ్ ఉక్కు కలిపి ఇదొక సెట్. గ్రీన్ కలర్ బీడ్స్ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కమ్మలు పెట్టుకొని ఈ చైన్ వేసుకుంటే చాలా లుక్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఒరిజినల్ అండి. ఇవన్నీ ఒరిజినల్ బీడ్స్ కాబట్టి మనకి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. గోల్డ్లో వేయించుకున్నప్పుడు మంచిగా పెట్టుకుంటాం కదండి. ఇవి ముత్యాలు. ఈ ముత్యాలకు కూడా చాలా రేటు పడింది. శారీస్ పైకి మంచిగా ఉంటాయండి. ఫ్యాన్సీ శారీస్కి అట్లా వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటాయి. నచ్చిందా మీకు? ఇప్పుడు ఏదైతే గ్రీన్ కలర్ ఉందో అలాంటి బీడ్స్ మెరూన్ కానీ ఇంకా పింక్ కానీ అలా మనకి నచ్చిన కలర్ ముత్యాలు కానీ ఇలా ఇంకా వేరే పౌడర్లు కానీ ఇలాంటి బీడ్స్లలో కూడా మనం ఇట్లా అల్లిపించుకుంటే ఒక్కొక్క హాఫ్ తులం లోపే మనకి ఒక సెట్ అనేది అయిపోతుంది. అంటే తులం పెట్టుకుంటే 2 సెట్లు లేదా 3 సెట్లు అయినా చేయించుకోవచ్చు. ఒకటి వేయించుకుంటాం కాబట్టి చాలా తక్కువ వెయిట్లో ఇలాంటి సెట్స్ అనేటివి మనకు రెడీ అయిపోతాయి. ఈ బీడ్స్ జ్యువెలరీ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా, చాలామంది వేసుకుంటున్నారు కాబట్టి ఐడియా ఇస్తున్నాను మీకు. అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ అండి. ఇవన్నీ రియల్ ముత్యాలండి, ఒరిజినల్ చిన్న ముత్యాలుకి. ఎంత చిన్న ముత్యాలు అయితే అంత కాస్ట్ ఎక్కువ ఉంటాయంటండి. ఒరిజినల్ ముత్యాల చైన్ ఇది. బాగుందా ఈ చైన్? టూ లైన్స్ పెట్టి వేయించుకున్నాను. ఇవి కమ్మలు అనేది సపరేట్గా తీసుకున్నాను. కాకపోతే దీంట్లో ఉన్న లాకెట్ ఉంది కదా, లాకెట్కి మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా నేను ఈ కమ్మల్ని సెట్ చేసుకున్నా. వీటికి వేరే కమ్మలు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నేను ఇవి మ్యాచ్ చేసుకుంటున్నా, వీటికి సెట్ అవుతాయని. ముత్యాల కమ్మలు ఏమన్నా ఉంటే మన దగ్గర ముత్యాల కమ్మలు ఇప్పుడు దాకా చూపించినాను కదా, ఒక హుక్
ఆ హుక్ కూడా మనం ముత్యాలది హ్యాంగింగ్ చేయించుకొని కూడా వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇగో ఇక్కడ ముత్యాలలో కూడా నట్స్ అనేది గోల్డ్ నట్స్ అనేది వేయించుకున్నాను నేను. అందుకని దీనికి వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది. మనం ఉట్టి లాకెట్ అనుకో 1/2 తులంలో అయిపోతుంది. ఒక్కొక్క లాకెట్ బట్టి కూడా వెయిట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చైన్ అంతా నట్స్ వేయించుకున్నాను, లుక్ ఉంటుందని. ఉట్టి ముత్యాలు కాకుండా చిన్న ముత్యాలు కాబట్టి వాటిలలో నట్స్ వేయించుకున్నాను. అండ్ ఈ లాకెట్కి కూడా ముత్యాలు అలిపించుకున్నాను. స్టోన్స్ ఇచ్చిండ్రు లాకెట్లో, మొత్తం ముత్యాలు అలిపించుకున్నాను. దీనికి సెట్ అయితే అన్నట్టు ఆ కమ్మలు ఇందాక ఉంచింది కదా, ఆ కమ్మలు తీసుకున్నాను. బాగుందండి లాకెట్. ఈ లాకెట్ సెట్ ఇది మొత్తం నాకు 2 తులాలలో అయింది. ఎందుకంటే ఇంత హెవీ అంటే ఆ లాకెట్కి నాకు 8 గ్రామ్స్ తులం దాకా పడింది. ప్లస్ ఆ నట్స్ అనేది హుక్కు, ఇంకా గోల్డ్దే హుక్కు కూడా, ఆ నట్స్కి కూడా ఎక్కువ వెయిట్ అయితే పడింది నాకు. మొత్తం సెట్ వచ్చేసి నాకు 2 తులాలలో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా చైన్ ఒకసారి, కమ్మలు ఒకసారి తీసుకున్నాను. కాకపోతే దీనికి ఇట్లా పెట్టుకుంటే, ఈ చైన్ వేసుకున్నప్పుడు ఈ కమ్మలు పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇట్లా పెట్టుకుంటా, అందుకే మీకు ఇలాగే చూపిస్తున్నాను. దీనికి సెట్ లాగా ఈ చైన్ వచ్చేసి మామూలుగా పిల్లలైనా మనమైనా ఎవరైనా వేసుకునేటట్టుగా ఉంటుంది చైన్. నార్మల్ చైనే. దీంట్లో వైట్ ముత్యాలు ఇంకా పింక్ కలర్వి బాల్స్ వచ్చినాయి, బీడ్స్ వచ్చినాయి. పింక్ బీడ్స్ ఇంకా వైట్ ముత్యాలు ఇంకా బీడ్స్ వచ్చినాయి. ఇది వచ్చి కమ్మలండి. కమ్మలు ఉట్టి బూటా వచ్చింది చూడండి. బూటా కిందకి ముత్యాలు అనేటివి యాడ్ అయినాయి. ఇవి రెడీమేడేనండి, ఇలాగే తీసుకున్నాను నేను. ఈ బుట్టాలు వచ్చేసి నాకు 8 గ్రామ్స్లో వచ్చినాయి. వెయిట్ మంచిగా ఉందండి. ఈ చైన్ వచ్చేసి నాకు తులంలో వచ్చింది. మొత్తం ఇది 2 తులాలు అనుకోండి. ఇక కమ్మలు చైన్ 2 కలుపుకొని 2 తులాలల్లా నాకు వచ్చింది. అండ్ ఇంకొక సెట్ అండి ఇది. ఇందాక గ్రీన్ పూసలు వేయించినాను కదా బీడ్స్వి. ఇప్పుడేమో ఇవి పింక్ కలర్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఈ బీడ్స్ కూడా నేను చాలా సంవత్సరాలు అయిందంటే తీసుకొని. ఈ కాసులు అనేటివి ఇవన్నీ ఒక్కసారి తీసుకున్న కాసులు అండి. ఈ మధ్యలో బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్వి, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒరిజినల్ బీడ్స్ అనమాట. ఇవి ఏమో గోల్డ్ ఇవి బీడ్స్ తీసుకున్నా. ఈ కాసులకి ఈ గోల్డ్ బాల్స్కి కలిపి నాకి ఈ కమ్మలు దీనికి మ్యాచింగ్ చేసుకుంటున్నా నేను. కమ్మలు నార్మల్గా బయట తీసుకున్న కమ్మలే. ఇవి పెట్టుకున్నప్పుడు ఈ కమ్మలు పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇక్కడ పక్కకి హ్యాంగింగ్ చూపించుకున్నా కదా, ఇట్లా హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చు. పింక్ కలర్వి అల్లిపించుకున్నా నేను. ఇక ఇంతకుముందు ఈ హుక్ చూపించాను కదా, ఈ హుక్కి ఈ హ్యాంగింగ్ వేసి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ దండకి వేరే కమ్మలు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లనే గ్రీన్ కలరు ఇట్లా రింగ్స్ తీసుకున్నా. పాపకి రింగ్స్ పెట్టినప్పుడు రింగ్స్కి వేస్తా, లేకపోతే హుక్కి కూడా వేస్తా. ఇలాంటివి కాసుల దండ ఇందాక చూపించాను కదా, నేను మీకు చెప్పలే కదా దాని వెయిట్ వచ్చేసి. ఆ బాల్స్ ఆ కాసులు అన్నీ కలిపి నాకు 7 గ్రామ్స్లో వచ్చేసినాయి. ఇదిగోండి, ఈ హుక్కి ఇట్లా వేసుకోవాలి అంతే. ఇట్లా ఇప్పుడు ముత్యాల చైన్ ఇందాక చూపించాను కదా, దానికి కూడా ఈ కమ్మలు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇగో ఈ పింక్ కలర్ బీడ్స్ వేసుకుంటే ఈ పింక్ చైన్కి పెట్టుకోవచ్చు, గ్రీన్ కలర్ బీడ్ వేసుకుంటే గ్రీన్ చైన్కి. అలా ఇట్లాంటి డ్రాప్స్ అనేటివి ఒక 3-4 కలర్స్లో నేను డ్రాప్స్ అనేటివి ఎంచుకున్నా. ఒక్కొక్క డ్రాప్ వచ్చేసి 1/2 గ్రామ్ పైనే పడింది. ఆ హుక్ వచ్చేసి 1.5 గ్రామ్ పైన పడింది. ఈ రింగ్స్ అనేటివి నార్మల్ రింగ్స్ ఏనండి, పిల్లలు పెట్టేటివి. వాటికి కూడా ఇవి వేస్తే వస్తున్నాయి కాబట్టి వీటికి కూడా వేసుకోవచ్చు అన్నట్టు. పిల్లలు పెట్టుకున్నప్పుడు వీటికి వేసి ఇట్లా పిల్లలకు పెట్టవచ్చు. ఇదిగోండి, ఇదేం పంప్కిన్ సీడ్ బీడ్స్. ఇట్లా ఒక్కొక్క చేయించుకుంటే ఇట్లా ఎన్ని డ్రాప్స్ అయినా వేయించుకొని ఒక 1/2 తులం పెట్టుకున్నామంటే హుక్స్ డ్రాప్స్ ఒక 3-4 కలర్ డ్రాప్స్ వచ్చేస్తాయి.
ఇంకా మనకి మ్యాచింగ్ మార్చుకోవచ్చు. ఇలా బీడ్స్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు వాటికి సెట్ అయ్యేటట్టు మార్చుకుంటూ ఉండొచ్చు. బాగుందా, నచ్చిందా మీ అందరికీ? కాకపోతే కొన్ని బీడ్స్ అనేవి ఇరిగిపోయినాయి, అవి మళ్ళీ రిపేర్ చేయించాలి. అందుకే ఒక్కొక్క బీడ్కి మనకి డ్రాప్ అనేది ఇరిగిపోయి ఉందండి. చూడండి, ఇగో ఇదేమో పంకిన్ బీడ్స్. ఇది కూడా హుక్కి వేసుకోవచ్చు. ఇట్లా మనకి రింగ్స్ ఉంటే రింగ్స్కి కూడా వేసుకోవచ్చు. మొత్తం గోల్డ్ కలర్ బాల్తో కూడా ఒక డ్రాప్ అనేది చేయించుకున్నాను, హ్యాంగింగ్ అనేది చేయించుకున్నాను. బాగుందండి ఈ సెట్. ఈ సెట్కి ఇట్లా ఏవైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక కమ్మలు, ఈ కమ్మలు నార్మల్గా డైలీ వేర్ కమ్మలు అండి నావి. ఒక స్టోన్ వస్తుంది. ఇవేమో నల్లపూసల కమ్మలు. బాగున్నాయా ఈ కమ్మలు? ఈ కమ్మలు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. దీనికి ఇట్లా సీల అనేది తీసి నార్మల్గా దారం లాగా ఇట్లా మనం చెవు హోల్ నుంచి ఇట్లా లాగితే పైకి కమ్ము వస్తుంది, కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇప్పుడు మోడల్ ఏం కాదు, ఇది పాతదే. కాకపోతే ఇంకా బాగుంటుంది, పెట్టుకున్న ఇప్పటికీ బాగానే ఉంటుంది. ఇదిగోండి ఇట్లా. ఇది మన ఆ కమ్మ అనేది మన చెవు హోల్ నుంచి ఇట్లా లాగితే వస్తుంది. సూది దారం కమ్మలు అనేసి అప్పట్లో అందరు. బాగున్నాయి ఈ కమ్మలు. ఈ కమ్మలు వచ్చేసి చాలా తక్కువ వెయిటేనండి, 1/2 తులంలోపే వచ్చినాయి నాకు. చాలా రోజులు అవుతుంది, ఎంత కరెక్ట్ వెయిట్ అనేది ఇంకా గుర్తుకులేదు దీన్ని నాకు. 1/2 తులంలోపు అయితే వచ్చేస్తాయి ఈజీగా. ఇవి ఇంకొక కమ్మలు డైలీ వేర్కి తీసుకున్నాను. ఈ కమ్మలు నల్లపూసల ఇందాక చూపించాను కదా, నల్లపూసల దండం మీకు దానికి సెట్ అవుతాయి అన్నమాట ఈ కమ్మలు అనేటివి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ముత్యాల హారం అండి. ఇందులో ఏం నట్స్ ఇట్లా ఏం వేయించుకోలేదు, ఓన్లీ సింపుల్గా ముత్యాలకి ఈ లాకెట్ అనేది యాడ్ చేయించుకున్నాను. ముత్యాల దండ ఇది కొంచెం మీడియం లెంత్ ఉంటుంది. మీడియం అంటే ఫుల్ లాంగ్ ఉండదు, మరీ మీడియం ఉంటుంది, కొంచెం మీడియం లెంత్ ఉంటుంది. ఈ కమ్మలు అనేది వేరే అండి, సపరేట్. కాకపోతే దీనికి మ్యాచ్ అయితే అన్నట్టు నేను అప్పుడప్పుడు ఇట్లా కూడా పెట్టుకుంటా. ఈ కమ్మలు ఇగో దీని లోపల ఈ షర్ట్స్ అనేది ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను. ఈ షర్ట్స్ అనేది నార్మల్గా పెట్టుకోవచ్చు, వేరే వేరే కమ్మలు కూడా దీంట్లోకి పెట్టుకొని కూడా ఈ కమ్మ అనేది పెట్టుకోవచ్చు. బాగుందా? ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ లాకెట్ వచ్చేసి నాకు 1/2 తులంలో వచ్చిందండి. 1/2 తులంలో ఈ ముత్యాల దండ అనేది రెడీ అయిపోయినట్టే. మనకి ముత్యాలు మంచి ముత్యాలు ఉందనుకోండి, మంచి ముత్యాలకి ఇట్లా అల్పించుకోవచ్చు. ఇంకోటి ఇగో ఈ కమ్మ, మనం పాత కమ్మలు ఉంటాయి కదా ఓల్డ్ మోడల్, ఆ కమ్మలకు కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు.